ఎంప్లాయీ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంటే జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ ఆ కంపెనీ నుంచి రిజైన్ చేసేదాకా, ఒక స్టూడెంట్ ఒక కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి మళ్ళీ ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోయేదాకా కంప్లీట్గా డాటాని అంట ఇక్కడ సంబంధించినటువంటి ఈ డివైస్ ఏదైతే ఉందో ఇది ట్రాక్ చేస్తుందంట. మరి ఈ స్టాల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఈ గ్లోబల్ సమ్మిట్లో వీళ్ళు ఏం ఆవిష్కరించబోతున్నారు, వాళ్ళ ఆవిష్కరణ ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హలో అండి. మీ పేరు? నా పేరు మంజు భార్గవి. ఏంటండి మంజు భార్గవి గారు, మీ కాన్సెప్ట్ ఏంటి? మా ప్రోడక్ట్ పేరు స్ప్రైపుల్ హెచ్ఆర్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ఆన్ బోర్డ్ నుంచి ఎగ్జిట్ వరకు ఇది మొత్తం ప్రాసెస్ అంతా ఒక ఎంప్లాయీ అవ్వచ్చు, ఒక స్టూడెంట్ అవ్వచ్చు, మొత్తం ఇది అప్లికేషన్ చూసుకుంటుందండి. సో ఇది మన ఒక వెబ్ అప్లికేషన్. ఇది కాకుండా మనకి ఇంకొక మొబైల్ అప్లికేషన్ ఉంది, దాని పేరు స్ప్రైపుల్ లైట్. ఇట్లా నేమ్ సజెస్ట్ చేస్తున్నట్టు స్ప్రైపుల్ లైట్ అంటే ఇట్స్ లైటెడ్ అప్లికేషన్ ఫర్ క్యాప్చరింగ్ ద అటెండెన్స్ త్రూ ఫేస్ రికగ్నిషన్. ఒక యాపా లేదంటే డివైసా? ఇట్స్ అన్ యాప్. ఈ యాప్ని ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు యాప్లో? ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ యాప్ అంటే అది చాలా తొందరగా ఫేస్ని రికగ్నైజ్ చేసేసి అటెండెన్స్ క్యాప్చర్ చేయాలి. దాంట్లో మనం ఏం చేసామంటే కొన్ని ఏఐ లైబ్రరీస్ని ఇంప్లిమెంట్ చేసాము. సో ఏఐ లైబ్రరీస్ని ఇంప్లిమెంట్ చేసినందువల్ల ఏమవుతుంది, వితిన్ 1 or 2 సెకండ్స్లో అటెండెన్స్ క్యాప్చర్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫీచర్ వచ్చి ఫేస్ లైవ్నెస్. దీన్ని యాంటీ స్పూఫింగ్ అంటారు. ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసి మెషిన్ లెర్నింగ్లో మనం దాని మీద కూడా వర్క్ చేసాము. యాంటీ స్పూఫింగ్ అంటే ఏంటంటే కొంతమంది ఫొటోస్ యూస్ చేసి కానీ వీడియోస్ యూస్ చేసి కానీ అటెండెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది అవాయిడ్ చేయడానికి మనం ఫిజికల్గా ఉంటేనే గ్రాప్ చేస్తుంది. అవునండి. ఓకే, మా తర్వాత లీవ్స్ కానీ హాలిడేస్ కానీ అవన్నీ కూడా చూస్తుందండి. లీవ్స్ కానీ ఎవరైనా పనిచేస్తున్నారు మొత్తం మనకి ప్రొడక్టివ్ అవర్స్ అని చెప్పి ఎన్ని అవర్స్ పనిచేస్తున్నారు అనేది కూడా అది క్యాలిక్యులేట్ చేస్తుంది. బ్రేక్ అవర్స్, సపోజ్ ఒక ఎంప్లాయీ బ్రేక్ తీసుకున్నాడు అనుకోండి సో అవర్స్కి, అది కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఏంటండి యాప్ పేరేంటి? స్ప్రైపుల్ అండి. ఓకే, ఎలా ఉంది ఇక్కడ మీకు రెస్పాన్స్ ఎలా ఉంది? తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ వస్తుంది? చాలా మంచి హెల్ప్ వచ్చిందండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి. బేసికలీ మా ఆఫీస్ వచ్చి టీ హబ్లో ఉంది. వీ షుడ్ థ్యాంక్ టీ హబ్ లాట్ బికాస్ మనకి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇక్కడికి రావడం వల్ల మనం వేరే కంపెనీస్ చూస్తున్నాం, వేరే స్టార్టప్స్ని చూస్తున్నాము, మనకి చాలా ఎక్స్పోజర్ వస్తుంది, చాలా నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకుంటున్నాము. అండ్ మన టీ హబ్లో ఉండడం వల్ల చాలా మెంటరింగ్ దొరుకుతుంది. మనకి ఏఐ ఫీల్డ్ అంటే దాంట్లో చాలా R&D చేయాల్సి వస్తుంది, రీసెర్చ్ అయితే చాలా చేయాల్సి వస్తుందండి బేసికలీ. సో వెన్ రీసెర్చ్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా కానీ కొన్ని మెంటర్స్ ఉండాలి ఫర్ షూర్. సో మనకి టీ హబ్ ఏంటంటే మెంటరింగ్ ప్రొవైడ్ చేస్తుంది, మళ్ళీ రిసోర్సెస్ కొన్ని ప్రొవైడ్ చేస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది, ఎస్పెషలీ స్టార్టప్స్. సో ఐ వుడ్ లైక్ టు సే థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ టీ హబ్ అండ్ ఆల్సో టు ABN ఆంధ్రజ్యోతి. థ్యాంక్ యూ సో. సో మొత్తానికైతే 2024 గ్లోబల్ సమ్మిట్ HICC నోవెటాలో జరుపుతున్నటువంటి సమ్మిట్ ఏదైతే ఉందో ఇది చాలా మంది స్టార్టప్స్కి యూస్ అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ముందడుగేసి ఏఐకి పెద్దపీఠం వేసింది, మా అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టప్స్ చెప్తున్నటువంటి పరిస్థితి.